హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేపల పులుసు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా రావాలో ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాము. సో ఇవి వచ్చేసరికి నార్మల్ ఫిష్ కాదనమాట, బొమ్మిడేల చేపలు అంటారు కదా. సో దీంట్లో ఒక్కటే ముళ్ళు ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాము. సో ఇట్లా మనము కట్ చేయించుకొచ్చుకున్న పీసెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా చిన్నగా దొరికితే అవి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అదైతే ఇంక కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో పొడుగ్గా ఉన్న సింగిల్ పీస్తోనే మనం కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం క్లీనింగ్ ప్రాసెస్ అయితే నీట్గా చేసుకోవాలి, అప్పుడే మనకి స్మెల్ ఏం లేకుండా నీట్గా బాగుంటుంది. సో ఉప్పు పసుపు వేసేసి మంచిగా వాష్ చేసుకొని అండ్ అలాగే తర్వాత కొంచెం లెమన్ పిండేసి అలా కూడా మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసరికి పసుపు అండ్ కల్లుప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసి వాష్ చేసుకోవాలి వాటర్తో. దాని తర్వాత మళ్ళీ వాటర్తో ఒకసారి మిక్స్ చేసి వాష్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండేసుకొని అది కూడా ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకసారి ఏంటంటే మజ్జిగ అనమాట, మజ్జిగతో వాష్ చేసేసుకుంటే మనకి నీచు వాసన ఏమి ఉండదు అని చెప్పేసి ఇట్లా కూడా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే దీంట్లో సింగిల్ ముల్లే ఉంటుంది అనమాట, బట్ స్టిల్ చాలా షార్ప్గా ఉంటున్నాయి. సో జస్ట్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. వన్స్ క్లీనింగ్ అయిపోతే కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఒక 2 ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఒక 2 పెద్ద ఉల్లిపాయలతో ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దేంట్లో అయితే కుక్ చేసుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్, అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండే ప్యాన్ లాగా చూసుకోండి, అప్పుడే మనకి చేప ముక్కలు అనేవి ఇరిగిపోకుండా బాగుంటాయి అన్నమాట. ఫిష్ చేసుకోవడానికి సపరేట్గా ప్యాన్స్ కూడా ఉంటాయి, అవి ఉంటే ఇంకా బెటర్ అనమాట. తీసుకోండి, ఒకవేళ ఉంటేనేమో దాంతో చేసుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్న వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టేసుకోండి సరిపోతుంది. దాంట్లో నూనె వేసేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ అంతా మెంతులు వేసేసుకొని అలాగే పొడవుగా కట్ చేసుకుని ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోనే ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేయించుకోవాలి. మెంతులు వేస్తేనే మనకి చేపల పులుసులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మెంతులు మాత్రం స్కిప్ చేయకండి, జస్ట్ ఒక పావు స్పూన్, అంటే జస్ట్ ఒక 10 or 12 వేసుకోండి సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట మెంతులు వేసుకుంటే దీంట్లో. అండ్ మనకి ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మనము ఇక్కడ ఆనియన్ పీసెస్ కాకుండా పేస్ట్ లాగా చేసి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట. సో చేపల పులుసులో లైక్ ఆ గ్రేవీ రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది, అందుకని ఇలాగా పేస్ట్ లాగా చేసి అయితే వేసుకున్నాము. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని అండ్ అలాగే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకొని వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేగుతూ ఉంటే మనకి బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లోనే కొంచెం పసుపు అండ్ అలాగే చింతపండు గుజ్జు అనమాట, 2 లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టి మనము ఇట్లా గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ చింతపండు పులుసుని దీంట్లోనే వేసేసుకుంటున్నాము. ఇలా చూపిస్తున్నట్టు మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. సో ఆ చింతపండు పులుసు మొత్తం కూడా మంచిగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం ఒక 5 to 10 minutes ఇట్లాగా లో ఫ్లేమ్లో మనకి ఉడికించుకుంటే చూడండి మనకి ఆయిల్ అంతా చక్కగా ఇట్లా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాస్ వేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే 1 స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసేసుకొని ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం చెక్ చేసుకొని వేసుకోండి. అండ్ అలాగే తగినంత సాల్ట్ అనమాట. ఇక్కడ నేనైతే కల్లుప్పు యూస్ చేశాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చింతపండు గుజ్జు మంచిగా ఉడికిన తర్వాతే మసాలాస్ వేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది.
మనం వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా మంచిగా చింతపండు పులుసు ఇవన్నీ కూడా మంచి కుక్ అవ్వడానికి మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మంచిగా ఆయిల్ కూడా పైకి తేలుతూ చాలా మంచిగా ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో ఇక్కడ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మనకి బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని నేను ఒక 2-3 minutes ఉడికించుకుంటే ఇక్కడ చూడండి మనకి మంచిగా కూడా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదా. సో ఈ స్టేజ్లో మనం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 to 1 spoon వేసుకుంటే సరిపోతుంది మన గ్రేవీని బట్టి అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి 1 kg బొమ్మిడేల చేపలతో కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి సో జస్ట్ 1 spoon ఆఫ్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాము. ఇక్కడ చూడండి మనకి మంచిగా పులుసు అనేది మంచిగా ఉడుకుతుంది, ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుంది కదా. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట పులుసు. అండ్ దీంట్లోకి మనము ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవడమే. ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పేసి. మీకు ఒకవేళ మరీ గట్టిగా అయిపోయింది అనిపిస్తే మీరు వేసుకున్న టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిగిన తరువాతే ఫిష్ వేయండి, ఒకవేళ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయాల్సి వస్తే. ఇక్కడ వచ్చేసరికి బొమ్మిడేల పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. ఫిష్ పీసెస్ని ఇట్లా స్లోగా మొత్తం వేసుకొని ఇక్కడ వేసిన తర్వాత పీసెస్ని మనం అస్సలకి గరిట అనేది పెట్టకూడదు. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఇట్లా వేసిన తర్వాత వెంటనే ఒకసారి జస్ట్ అట్లా అడ్జస్ట్ చేయండి అంతే. ఇట్లా చూపిస్తున్నట్టు ఇక్కడ మేము వచ్చేసరికి 1 kg ఫిష్ తీసుకున్నాం అనమాట. ఇట్లా జస్ట్ కింద నుంచి పైకి అట్లాగా కలపండి అంతే. ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత ఫిష్ పీసెస్ని అసలు మనం గరిట అనేది యూస్ చేయకూడదు అనమాట. ఇక్కడ జస్ట్ సర్దుకుండి అంతే. లేదు అంటే ఇంకా బెస్ట్ అయితే మనము సైడ్ ఇవి ఉంటాయి కదా మనకి పట్టుకోవటానికి కడాయికి, సో దాన్ని పట్టుకొని జస్ట్ ఇలాగ రౌండ్గా కదపండి. సో దట్ అవన్నీ కూడా మంచిగా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట, లోపల మునిగినట్టు ఉంటాయి అన్నమాట పీసెస్ అండ్ మంచిగా కుక్ అవుతాయి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 8 minutes అనమాట అంతే. లైక్ 8 to 10 minutes లోపు అసలుకి మనకి పీస్ అనేది చక్కగా ఉడుకుతుంది. అంతకంటే ఎక్కువసేపు ఉడికిచ్చారంటే మనకి పీస్ అనేది విరిగిపోయి అసలు బాగోదన్నమాట. సో 8 minutes పర్ఫెక్ట్ టైం అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 minutes ఉడికించుకోండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ అసలుకి గరిట పెట్టకండి, ఇలా చూపిస్తున్నట్టు జస్ట్ కదపండి. సో దట్ మనకి కర్రీ కూడా మంచిగా కింద నుంచి పైకి అంత పీసెస్ కూడా జరుగుతాయి అన్నమాట, అడ్జస్ట్ అవుతాయి అండ్ మంచి కుక్ అయిపోతాయి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అండ్ ఈ ఫిష్ కర్రీ వచ్చేసరికి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ చేసుకున్నప్పుడు ఈవినింగ్కి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ అయితే రైస్తో కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుండిద్ది అనమాట. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.